హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ప్రోటీన్ పౌడర్ చేయబోతున్నాం విత్ దిస్ నాటీ కిడ్. ఈస్ గోయింగ్ టు హెల్ప్ us by eating it. Say hi. ನೀನ್ ಪೇಂಟಿಂಗ್ ತಂದು ತೋರ್ಸಲ್ಲ ಅವ್ರಿಗೆ. ತುಂಬ ಪೇಂಟಿಂಗ್ ತೋರ್ಸು. ఏంటది? క్రేయాన్స్. పెయింటింగ్ ఎవరికి? నీకా? పెయింటింగ్ చేస్తావా? పెయింటింగ్ చేసి వాళ్ళకి పంపిస్తావా? ఏంటి మమ్మీ ఎవడు? మన సాత్విక్ పెయింటింగ్ వేస్తున్నాడు. చూద్దాం ఏమేమి వేస్తాడో. వాట్ ఆర్ యూ పెయింటింగ్? హౌస్ అంతే. ఓకే, చెప్పిస్తావా మాకు ఎట్లా పెయింటింగ్ వేయాలని? ಯಾವ కలర్ కావాలా దీంట్లో? హౌస్కి ಯಾವ కలర్? రెండు కావాలా? మొత్తం రెండు కావాలి. ఇది క్రేయాన్స్ వద్దా? వద్దా? ఓకే, క్రేయాన్స్ వద్దు. హౌస్ ఎక్కడ రాస్తావా నువ్వు? హౌస్ ఎవరు డ్రా చేసి ఇచ్చేది నీకు? నేను. ఓకే, డన్, డీల్. ಚೂ ಅಂದ್ರೆ ಏನಾಗುತ್ತೆ? ಮ್ಯಾಜಿಕ್ ಆಗ್ತದೆ. ಖಾಲಿ ಆಯ್ತು. ಎಂತ ಖಾಲಿ ಆಯ್ತು? ಯಾಕೆ ಮಾಡಬಾರ್ದಾ ವಿಡಿಯೋ? ಎಂಜಾಯಿಂಗ್. ಇಷ್ಟ ಆಯ್ತಾ ಪೇಂಟಿಂಗು? ಯಾವ ಗ್ರೀನ್ ಬ್ಲ್ಯಾಕ್ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. హాయ్ గైస్. హాయ్. డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేయబోతున్నాం. వచ్చి లోపలికి ఆఫ్ చేస్తా వీడియో అయితే. ఏమొద్దు? వీడియో వద్దా? ఆఫ్ చేసేది వద్దా? హాయ్ చెప్పు. హాయ్ గైస్ అను. హాయ్ గైస్. ఏం చేస్తున్నామని ఈరోజు? చెప్పు. ఏం తింటుండేది నువ్వు? డ్రై ఫ్రూట్సా అవి? ఇదేమి చూపి వాళ్ళకి. ఇది డ్రై ఫ్రూట్సా? ఇది ఏమది చెప్పు సరిగ్గా. శనగిత్తున శేంగా బిజ. మనం ఈరోజు డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం ఈరోజు? నువ్వేమేం చేసావు ఇంట్లో? సాత్విక్ పెయింటింగ్ చేశాడు గైస్ ఈరోజు కదా. ఏం పెయింటింగ్ చేసావు ఈరోజు? హౌస్. దాంట్లో హౌసే లేదు, ఓన్లీ సన్ ఉంది. హౌస్ యాడ్ ఉంది. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చెప్పు. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ గో. లెట్స్ గో. మిల్క్లో కలుపుకొని తాగడానికి అండ్ టు అవాయిడ్ కాఫీ, హార్లిక్స్, పిల్లలకి హార్లిక్స్, బూస్ట్ ఇవన్నీ అవాయిడ్ చేసి చక్కగా సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ కలిపి బాగా రోస్ట్ చేసి పౌడర్ చేసుకుని తాగితే బెటర్ అని చెప్పి ఇలా చేసుకుంటున్నాం. సో లెట్స్ సీ హౌ టు మేక్ ఇట్. చాలా ఈజీ, ఏం లేదు, కానీ కొంచెం టైం పడుతుంది. బికాస్ మొత్తం అన్నిటిని బాగా రోస్ట్ చేయాలి. అప్పుడే అది పౌడర్ లాగా మంచిగా ఉంటుంది. లేదంటే గ్రైండ్ చేసినప్పుడు కొంచెం ముద్ద అయిపోయి లడ్డు చేసే మాదిరిగా అయిపోతుంది. కాబట్టి సో ఏమేమి కావాలంటే నేను అలానే చూపించేస్తున్నా. కావాలంటే డిస్క్రిప్షన్లో వచ్చేసాను. హాయ్ చెప్పు. పోతా బాయ్ గాయ్స్, మళ్ళీ వస్తాను అంటే. ఇక్కడే ఉంటావు. నేను అడిగింది ఇవ్వాలి, ఓకేనా? ఓకే. క్యాష్యూ అంటే తెలుసా నీకు? సో ఇది వాల్నట్స్ 250 గ్రామ్ తీసుకున్నాం మొత్తం. ఒక్క నిమిషం. నువ్వు స్టూల్ వేసుకుంటావా? నువ్వు కనిపించట్లేదు. ఆ స్టెప్ నువ్వు తీసుకుంటావు. అది క్యాష్యూ నట్స్ ఇవ్వు. ఇది క్యాష్యూ నట్స్. బాదం, ఆల్మండ్స్ ఇవ్వాలి ఫాస్ట్గా. ఇది బాదాము 250 గ్రామ్స్. మళ్ళీ పంకిన్ సీడ్స్ ఇవ్వు. సీడ్స్ నాకు కూడా కన్ఫ్యూజన్, సో ఆబ్వియస్లీ వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ ఉంది. వాటర్మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అంతే గైస్. ఇది ఫుడ్ మకానా, ఫైబర్ కోసం చాలా మంచిది. ఇది కూడా కొంచెం వేస్తున్నా, నాట్ మ్యాండేటరీ, అందరూ వేసుకోవాల్సిన పని లేదు. ఇదేంటిది? పిస్తా కూడా 250 గ్రామ్స్. సాల్టెడ్ తీసుకోకండి,
బై మిస్టేక్ కూడా ఏం లేకపోతే హిస్ ఫేవరెట్ కలిసి ఇది మొత్తం ఏం లేదు, కొంచెం స్వీట్నెస్ కోసమే వేసుకుంటాము అంతే, ఇంకేముంది. ఖర్జూరం, ఇది ఖర్జూరం అంతేగా, అది లేదు. అది నీకు స్నాక్, అది అమ్మమ్మకి ఇప్పుడు మా మమ్మీ నాకు ఫ్రై చేయడానికి హెల్ప్ చేస్తారు, రోస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఆల్సో కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ అండ్ ఇలాచీ వేస్తున్నాం అంతే. నువ్వు ఇక్కడ ఉంటావా అక్కడికి పోతావా? ఇక్కడే ఉంటావా? ఇక్కడ ఉంటే మాట్లాడాలా, ఊరికే నేర్చుకోకూడదు. లెట్స్ మేక్ ఇట్ అని చెప్పు, లెట్స్ మేక్ ఇట్ అని చెప్పు. లెట్స్ మేక్ ఇట్. ఏం తింటారు గౌరవ్? తోర్సు హెల్దీనే తింటాడు అన్నీ. రోస్టెడ్ అండ్ సాల్టెడ్ ఈజ్ నాట్ హెల్దీ. ఎక్కువ సాల్టెడ్ తినకూడదు, షుగర్ సాల్ట్ అంతా ఎక్కువ తినకూడదు. మేము వింటాం, పాటించాం. ప్లాన్ చేయండి గైస్. 250 grams కాకుండా ఈ కప్లో మెజర్మెంట్ తీసుకుంటాం, ఈక్వల్ క్వాంటిటీ. అన్నీ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇదే కప్, చిన్ని కప్. బాగా వచ్చినట్టయితే మళ్ళీ చేసుకోండి, ఓకే? ఇల్లు కుట్టుకొని నేను లైట్ త్రోపడ. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం వేస్తున్నాం? ఇది ఏంటిది? పంకిన్ సీడ్స్ వేస్తున్నాం గైస్. ఫాస్ట్గా అయిపోతున్నాయి ఇక్కడ హీట్ కాబట్టి నాట్ వేసుకున్నాం. నెక్స్ట్ వాటర్ మిలన్ సీడ్స్ వేస్తున్నాం. ఎంత నెక్స్ట్ ನಂಗೆ బాదం పొడి, ఆల్మండ్స్ పైన ఈ స్కిన్ ఉంటుంది కదా, ఇది తీసేసి వేస్తే మంచిది. బట్ ఇప్పుడు మేమైతే ప్రస్తుతానికి అలానే వేస్తున్నాం. నెక్స్ట్ ఆల్మండ్స్ వేస్తున్నాం. ఆల్మండ్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం, 1:2 2 cups వేసుకుంటాం. ಇನ್ನೇನು ನೀನು ಏನಿದು ಸುಮ್ಮನೆ ಕೊಟ್ಬಿಟ್ರೆ ಕ್ಯಾಶ್ಯೂ వేస్తున్నాం. నెక్స్ట్ క్యాష్యూస్ కొంచెం తక్కువ వేసుకుంటున్నాం, బికాస్ కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ, క్యాలరీస్ ఎక్కువ. ఇంకేం కావాలా? నెక్స్ట్ ఇంకేముంటాయి? అదే వాల్నట్స్. తెలీదానికి వాల్నట్స్ బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది, పిల్లలకి ఎస్పెషల్లీ బ్రెయిన్ హెల్త్కి. ತಿನ್ಬೋದು, ತಿಂತೀಯಾ? ತಿನ್ನು, ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಯಾಕಪ್ಪ? వాల్నట్స్ వేస్తున్నాం. నెక్స్ట్ అది కూడా కొంచెం తక్కువే, లైక్ క్యాష్యూ లానే తక్కువ వేసుకుంటున్నాం. తక్కువ అది లాస్ట్లో వేద్దాం. ఏంటది? ఏమని చెప్పు. మీరు అడిగే వాటికి నేను సమాధానం చెప్పను, నేను చెప్పాలనుకున్నదే చెప్తాను. లోటస్ సీడ్స్, ఫుల్ మసాలా. ఇది చాలా రిచ్ ఇన్ ఫైబర్ గైస్, చాలా మంచిది హెల్త్కి. జస్ట్ అట్లా ఫ్రై చేసుకుని కూడా అట్లే తినచ్చు. ఇప్పుడు అది అయిపోయింది. ఫుల్ మకానా వేస్తున్నాం దీంట్లో, ఆల్మోస్ట్ సగం వేసే. కానీ బ్రేకా మేము ఇంతకుముందు నేను లడ్డు చేశాను, చాలా బాగా వచ్చింది. అప్పుడు ఎవ్రీడే రోజు తినేదాన్ని. ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఏమేమి తిన్నావు చెప్పు పొద్దుటి నుంచి? పొద్దున ఏం తిన్నావు బ్రేక్ఫాస్ట్కి? ಬೆಳಿಗ್ಗೆ పొద్దున్నే అందరూ చిత్రి అంటావు. చిత్రాన్న. మధ్యాహ్నం ఏం తిన్నావు? లంచ్కి చికెన్ తిన్నావా? ఉల్లికాయ తిన్నావా? అన్నం చికెన్. ఇంకోసారి
తెలుగు మాట్లాడంటే హిందీ మాట్లాడతావా? గైస్ రోస్టింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు అంతా గ్రైండ్ చేసుకోవాలి అంతే. ఇలాచి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్లేవర్ కోసం. ఇలాచి హ్యాండ్ఫుల్ ఇంత తీసుకుంటున్నాం అంతే, మీకు నచ్చినంత వేసుకోవచ్చు. అయిపోయింది గైస్, అంతా రోస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేస్తే పౌడర్ రెడీ. ఇది ఎట్లా అంటే పౌడర్కి పౌడర్స్ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం నెయ్యి వేసి డేట్స్ కిస్మిస్లు వేసి గ్రైండ్ చేసి లడ్డూలు కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. ఎలాచి కూడా వచ్చేసింది. ఇప్పుడు మిక్సీ కిందకి దించేసి మిక్సీ పట్టే చూపిను, బికాజ్ అది టూ మచ్ ఆఫ్ నాయిస్ కాబట్టి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను. అయిపోయిందా పౌడర్? అయిపోయింది. సో ఆరిన తర్వాత పౌడర్ చేస్తే పౌడర్ వస్తుంది. అట్లే చేస్తే గట్టి గట్టిగా ಲಡ್ಡು లాగా వస్తుంది. ಏನಿದು ನೆನ್ನೆ ಮಾಡಿದ್ವಲ್ಲ ನಾವು ಅದು ಕುಡಿ. ಹೆಂಗೈತಿ? ಚೆನ್ನಾಗೈತಾ? ವೆರಿ ಗುಡ್. ಫುಲ್ ಗುಡ್. ಚಿಯರ್ಸ್. ತಗೋ ಕುಡಿ. ವಾವ್, ಹೆಂಗಿದೆ? ಚೆನ್ನಾಗೈತಾ? చాలా బాగుంది గైస్, మీరు కూడా ట్రై చేయండి. ఎవ్రీ మార్నింగ్ ఇంత పెద్ద గ్లాస్ తాగితే మీరు బ్రేక్ఫాస్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సూపర్ టేస్టీ ఉంది. సో ఇది నాకు కొంచెం హెవీనే అవుతుంది ఈరోజు, రేపటి నుంచి కొంచెం తక్కువ తాగుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ గాయ్స్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.